తమిళనాడు చిదంబరంలో ఉన్న శ్రీ నటరాజస్వామి ఆలయం ఈరోజు మనం విజిట్ చేద్దామండి. ఇది భారతదేశంలోనే ఉన్న అతి పవిత్రమైన పంచభూత శివాలయాల్లో ఒకటి. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ ఎర్రమిల్లి. మేము గురు పూర్ణిమ రోజు శ్రీ అరుణాచలంలో అరుణాచలేశ్వర దర్శనం చేసుకొని నెక్స్ట్ డే ఈవినింగ్ బై 4కి చిదంబరం నటరాజస్వామి ఆలయం చేరుకున్నాము. చిదంబరం నటరాజస్వామి ఆలయం అవుట్ సైడ్ 2 పెద్ద రథాలుంటాయి. పెద్ద చక్రాలు ఇంకా ఫైన్ కార్వింగ్స్తో ఈ 2 రథములు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆరుద్ర దర్శన రథోత్సవం జరుగుతుంది. ఆ సమయంలో శివుణ్ణి నటరాజస్వామి రూపంలో మరియు శివకామిని సుందరి అమ్మవారిని ఊరేగింపుకి ఈ రథాల్ని ఉపయోగిస్తారు. చిదంబరం నటరాజస్వామి ఆలయంలో శివుడు ప్రధాన దేవత అయినప్పటికీ ఇక్కడ విష్ణుమూర్తిని గోవిందరాజ్ పేరుమాళ్ పేరుతో పూజిస్తారు. ఈ ఆలయంలో కనక సభ, చిత్తసభ, నృత్యసభ, దేవసభ మరియు రాజ్యసభ అనే 5 ప్రధాన మందిరాలు లేదా సభలు ఉన్నాయి. అవన్నీ మనం దర్శనం చేసుకోవచ్చండి. చిదంబరం మన భారతదేశంలో అతి ప్రసిద్ధ శివుని పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇప్పుడు మనం సాయంత్రం ఘంటానాదం ఎలా జరుగుతుందో చూద్దామండి. మరి ఘంటారాధన విన్నారా? మీ అందరికీ కూడా చిదంబరం శ్రీ నటరాజస్వామి ఆలయంలో ఉన్నట్టే అనుభూతి కలిగి ఉంటుందని ఆశిస్తాను. ఈ టెంపుల్లో మహాశివుడిని ఆకాశలింగం రూపంలో మరియు శ్రీ మహావిష్ణుని శ్రీ గోవిందరాజు పేరుమాళ్ రూపంలో పూజిస్తారు. శివుని గర్భగుడి పక్కనే గోవిందరాజు స్వామి ఆలయం కూడా ఉంటుందండి, సైడ్ బై సైడ్. ముందుగా శ్రీ గోవింద్ రాజ్ పేరుమాళ్ ఆలయంలో ఆరతి పూజలు జరిగాయండి. శ్రీ మహావిష్ణు దర్శనం చేసుకున్నాక ఆకాశలింగం ఉన్న పరమశివుని గర్భగుడిలో పూజలు మొదలయ్యాయండి. చిదంబరం ఆలయం తూర్పు గోపురంపై శివపార్వతులు నృత్యాన్ని వర్ణించే శిల్పాలు మనకి 108 నృత్య భంగిమలలో కనిపిస్తాయండి. ఇవి భరతముని మహర్షి రచించిన ప్రాచీన నాట్యశాస్త్రం ఒక 4వ అధ్యాయంలో వీటి గురించి వర్ణన ఉంది. శ్రీ చిదంబరం నటరాజస్వామి ఆలయంలో మీరు స్కూల్ విద్యార్థులు చిన్న బాలబాలికల్ని యూనిఫామ్లో ఇక్కడ చూడవచ్చండి. వాళ్ళు శివుణ్ణి ఎంతో భక్తితో ఆరాధిస్తున్నారు, స్తుతి చేస్తున్నారు. నేను ఇక్కడ నా వాయిస్ మ్యూట్ చేస్తున్నానండి, సో దట్ మీరు కూడా డైరెక్ట్గా వాళ్ళు ఎలా పాడుతున్నారో వినొచ్చు.
ఆలయం బయట పెద్ద రథాలను మనం దర్శనం చేసుకున్నాక ఇప్పుడు తూర్పు గేట్ గోపురంకి మనం చేరుకోవడానికి మార్గం నుంచి వెళ్తున్నామండి. అయితే ఇక్కడ రెండు వైపులా ఎన్నో మనకి షాప్స్ అండ్ స్టాల్స్ కనిపిస్తాయి. అక్కడ వివిధ రకముల హ్యాండీక్రాఫ్ట్స్ మరియు ఇక్కడ ఫ్లవర్స్, ఇంకా పూజా సామాగ్రి, ఇంకా ఇలాగ ఎన్నెన్నో మనకి మనం కొనుక్కోవచ్చు కూడా అవి. సో ఇవి చూస్తూ వెళుతూ ఉంటే అసలు మనకి టైమే తెలీదు ఎప్పుడు మనం చేరిపోతామో అని. ఫ్లవర్స్ చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయోని. చిదంబరం నటరాజస్వామి ఆలయంలో ప్రవేశించడానికి 9 గోపురాలు ఉన్నప్పటికీ మనకి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ గోపురం నుంచే అనుమతి ఉంటుందండి టెంపుల్లో ఎంటర్ అవ్వడానికి. ఇంకా ఇవే ఈ 4 ప్రధాన గోపురములు. వీటికి 7 అంచెల గల టవర్స్ ఉంటాయి. అండ్ వీటి యొక్క హైట్ 160 అడుగులు ఉంటుందండి. ఈ పంచభూత శివ దేవాలయాల్లో చిదంబరం ఆకాశాన్ని రిప్రజెంట్ చేస్తుందండి. కాళహస్తి గాలిని సూచిస్తుంది. మరియు కాంచీపురం ఏకాంబరేశ్వర టెంపుల్ భూమిని సూచిస్తుంది. ఈ 3 దేవాలయాలు 79 డిగ్రీల 41 నిమిషాల రేఖాంశలో ఒక సరళ రేఖపై ఉన్నాయండి. ఇదొక అద్భుతమైన వాస్తవం. ఇప్పుడు R&D పాశ్చాత్య శాస్త్రవేత్తలు అంటే సైంటిస్ట్స్ నటరాజస్వామి బొటనవేలు వద్ద ప్రపంచ అయస్కాంత భూమధ్య రేఖ కేంద్రం బిందువు ఉందని నిరూపించారు. చిదంబర ఆలయం మానవునికి 9 ప్రవేశ ద్వారాలు అంటే శరీర రంధ్రాలను సూచించే 9 ప్రవేశ ద్వారాలపై ఆధారపడి ఉంది. ఆలయం పైకప్పు 21,600 బంగారు రేకులతో తయారు చేయబడిందండి. చాలా వైభవంగా ఉంటుంది. ఇది ఒక మానవుడు ప్రతిరోజు తీసుకునే 21,600 శ్వాసలను సూచిస్తుంది. ఈ 21,600 బంగారం రేకులను విమానం అని కూడా అంటారండి. ఈ పైకప్పుపై 72,000 బంగారు మేకుల్ని ఉపయోగించి ఫిక్స్ చేశారండి. ఇది మానవ శరీరంలో మొత్తం నాడీలోని సూచిస్తుంది, మీన్స్ రిప్రజెంట్ చేస్తుంది. చిదంబరం నటరాజస్వామి ఆలయంలోని గర్భగృహాన్ని చిత్సభ అని కూడా పిలుస్తారు. ఇందులో శివకామసుందరి అమ్మవారితో పాటు నటరాజు అంటే విశ్వనర్తకుడు రూపంలో ఉన్న పవిత్రమైన శివ విగ్రహం కొలువై ఉంటుందండి. సో ఇక్కడ నటరాజమూర్తి ఆనంద తాండవ భంగిమలో ఉన్న ప్రధాన విగ్రహము. ఆకాశలింగం ఉన్న గర్భగుడి జస్ట్ అవతల భాగంలో నంది పక్కనే ఒక మండపంలాగా ఏర్పరిచారండి పూజారి గారు. అక్కడ స్ఫటిక లింగాన్ని ఉంచి దానికి ఎంత బాగానో అభిషేకం చేశారండి. అది నేను వర్డ్స్లో మీకు చెప్పలేను. గర్భగుడిలో ఒక రహస్య ప్రదేశం కూడా ఉంటుందండి. అది ఆకాశానికి అంటే చైతన్యానికి ప్రతీకంగా నిలిచే బంగారు బిల్వ పత్రాలతో కూడిన చిదంబర రహస్యం అంటారు దాన్ని. నేను చిదంబర రహస్యం తెర వెనుక ఉన్న రహస్యం. ఇది నిరాకారమైన లేదా నిర్గుణ బ్రహ్మాన్ని సూచిస్తుంది. ఆలయంలో భక్తులు దర్శనం చేసుకొని బయటకి వచ్చాక ప్రసాదం క్యూ ఉంటుందండి. అక్కడ నించుంటారు. ఇదిగో ఇక్కడ చూడండి ప్రసాదాలు తింటున్నారు. సో ఇక్కడ చాలా బాగా మాకు ఒకవేళ పొంగల్ ఇచ్చారండి. అది మేము తిన్నాము. ఇదిగో చూడండి నా చేతిలో కనిపిస్తుంది కదా, నేను 2 చేతుల్లో పట్టుకొని ఉన్నాను. సో ఇదండి గోపురం ఎదురుగానే అక్కడ ఒక క్యూ ఉంటుంది. అక్కడి నించొని మనం ప్రసాదం తీసుకుంటాము. మీరు టెంపుల్ మార్నింగ్ టైం విజిట్ చేయాలనుకుంటే 6 నుంచి 12 వరకు అండి దర్శన సమయం. మరియు సాయంత్రం 5 నుండి 10 వరకు దర్శనం చేసుకోవచ్చండి. మరి 9 నుంచి రాత్రి అర్ధజామ పూజని అవుతుందండి. అప్పుడు అభిషేకం చేస్తారు శివుడికి. అది 10 వరకు కంటిన్యూ అవుతుంది. చెన్నై నుండి చిదంబరం
బై ట్రైన్ కానీ మనం వస్తే జర్నీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ మనం ఫాస్ట్గా కూడా చేరుకుంటాము. సో చెన్నై టు చిదంబరం 3.5 అవర్స్ అండి. చిదంబరం ఆలయం పాండిచ్చేరి నుంచి 78 కిలోమీటర్స్ మరియు తమిళనాడుకి రాజధాని అయిన చెన్నై నుండి 235 కిలోమీటర్స్ దూరంలో ఉంది. బై రోడ్ చెన్నై నుండి పాండిచ్చేరి మీదుగా చిదంబరం చేరుకోవాలంటే మనకి 3 hours 50 minutes పడుతుంది. ఈ మార్గంలో మనకి వ్యూస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. చిదంబరం విజిట్ చేయడానికి బెస్ట్ టైం అక్టోబర్ టు మార్చ్ మంత్. ఈ సీజన్స్లో అయితే వెదర్ ప్లెజెంట్గా ఉంటుందండి. మాకు అక్కడ ఒక వాలంటీర్ కనిపించారండి, గైడ్. చాలా పెద్ద ఆయనే ఏజ్లో అయితే అతను ఎంతో నాలెడ్జ్ ఉంది టెంపుల్ గురించి, అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు హిస్టరీ అంతాను. అతనికి మేము మనీ ఆఫర్ చేసినా కూడా పుచ్చుకోలేదండి, శివభక్తుడు అతను. చిదంబరం నటరాజస్వామి ఆలయంలో వచ్చేటప్పుడు మహిళలు సారీస్ కానీ సల్వార్ కుర్తాస్ కానీ వేసుకోండి. సో ఇంకా పురుషులైతే ప్యాంట్ షర్ట్ ధోతి అవి ధరించాలండి. ఇది ఇక్కడ డ్రెస్ కోడ్. ఇప్పుడు సమ్మర్ వెకేషన్ కదా, సో ఒకవేళ కానీ మీరు తమిళనాడులో టెంపుల్స్ ప్లాన్ చేస్తున్నారనుకోండి, చిదంబరమే రావాలనుకుంటున్నారనుకోండి, సో కాటన్ డ్రెస్సెస్ అయితే బెస్ట్ అండి. అండ్ వాటర్ బాగా క్యారీ చేయండి, క్యాప్స్ అవి పెట్టుకోండి, దుపట్టాతో హెడ్ కవర్ చేసుకోండి, సో దట్ మీకు సన్ స్ట్రోక్ అది తగలకుండా ఉంటుంది. మరి డియర్ ఫ్రెండ్స్, వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. నేను ఇక్కడితోనే ఈ వీడియో ముగిస్తున్నాను. మళ్ళీ కలుస్తానండి ఒక మంచి వీడియోతో మీ అందరితో నేను. సో అంటిల్ దెన్ బాయ్ అండ్ నమస్తే.